ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మరి కొత్త సంవత్సరంలోకి మన తెలుగువారు అందరం కూడా అడుగుపెట్టేస్తున్నాం. కొత్త సంవత్సరంలో అనేకమైనటువంటి ప్లానింగ్స్ ఉంటాయి. అందరూ కూడా మీ ప్లానింగ్స్ అన్నీ బాగుండాలి, ప్లానింగ్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని మరొక మారు భైరవుణ్ణి ప్రార్థిస్తూ మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం పాల్గొన అమావాస్య 29వ తేదీని అందరూ కూడా అమావాస్య చేసుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ మన పీఠంలో ఈ రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమాన్ని రాత్రివేళ అంటే ప్రదోష వేళలో లేదా రాత్రి వేళలో మనం జరుపుకుంటూ ఉంటాం. 28వ తారీఖునే రాత్రి ప్రారంభం కావటం వలన ఈ యొక్క అమావాస్యని మనం 28వ తారీఖు నైటే జరుపుకోవటం జరుగుతుంది. ఆ రోజే హోమం ఉంటుంది. ఎందుకంటే 29వ తారీఖు సాయంత్రానికి అమావాస్య వెళ్ళిపోతుంది. అందుకే ముందుగానే చాలామంది ఏమిటంటే 29ని కదా అని భావిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం మనకి ఈ హోమ ప్రక్రియ జరిగేది 28 రాత్రి. పాల్గొన అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకి మనం వారి ఆత్మశాంతికి అనేక కార్యక్రమాలు చేయొచ్చు, అన్నదాన కార్యక్రమం చేయొచ్చు. అలాగే ఈ హవనం ద్వారా కూడా వారికి మనశ్శాంతిని చేకూర్చే విధంగా చేయొచ్చు. మరొక మాట ఏమిటంటే షష్టగ్రహ కూటమి రాబోతుంది. మీనరాశిలో ఒకేసారి 6 గ్రహాల కలయిక. దీనివలన కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పేసి పెద్దవారు చెప్తూ ఉంటారు. వాటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే మరి కాలుడు కదా, కాలభైరవుడు, వారిని మనం వేడుకుంటే, వారి యొక్క కార్యక్రమంలో మనం పాల్గొంటే తప్పకుండా రక్షింపబడతాం. మనం ఎటువంటి గ్రహాలకి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మరి మన హోమం తర్వాత అన్నప్రసాద సేవ ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసినవే. మీరెవరైనా సరే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇచ్చినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. ఇక మరొక మాట ఏమిటంటే మీ అందరికీ పెద్ద రిక్వెస్ట్. నేను ఎంతో కాలంగా రాశిఫలాలు చేస్తున్నాను. మన ఛానల్ ఫాలో అయ్యి చాలామంది ఫలితాలు కూడా పొందిన వారు ఉన్నారు, మన రెమెడీస్ ద్వారా కూడా. అయితే నా రిక్వెస్ట్ ఏమిటి అంటే, మనం ఎంతో ఇష్టపడేటువంటి కాలభైరవుడు, ఆయన యొక్క మందిర నిర్మాణం చేయాలనేది నా ప్రధానమైనటువంటి సంకల్పం. ఇక్కడ అద్భుతంగా రాజశ్యామలాదేవిని, స్వర్ణాకర్షణ కాలభైరవుణ్ణి, అలాగే మానసాదేవిని, స్ఫటికలింగేశ్వరుణ్ణి, కాళభైరవుణ్ణి, భైరవీమాతని, సంకటహర గణపతిని కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఈ ఆలయంలో మన స్లాబ్ కూడా వేయడం జరిగింది. ఆల్రెడీ జైపూర్లో పాలరాతి విగ్రహాలు కూడా తయారైపోయాయి. ఏప్రిల్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో అక్కడికి నేను వెళ్ళటం కూడా జరుగుతుంది. వెళ్తాను జైపూర్ ఆ విగ్రహాలని తీసుకురావటం కోసం, అది ఎలా ఉన్నాయో ఫైనల్గా చూడటం కోసం. అయితే మీ అందరికీ నేను మరొక్క మారు రిక్వెస్ట్ చేస్తున్నాను, చేతనైన సహాయం చేయండి, తలకు చేయి వేయండి, ఆ భైరవుని అనుగ్రహాన్ని పొందండి. మనం హిందువులం, ఇతర మతస్థుల్లా మనం దశమభాగాలు తీసుకోవట్లేదు. ఇక్కడ ఎవరు కూడా తీసుకోరు కూడా. మన హైందవ మత గొప్పతనం అదే. ఎవరికి తోచినది వారు మంచి పనికి ఉపయోగించడం. మీరు కూడా ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆ రాజశ్యామలాదేవి, మానసాదేవి, భైరవుని యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి. మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సరే, రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి.
మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రాశి ఫలాలకు వెళ్ళిపోదాం. ధనుస్సు రాశి ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ధనుస్సు రాశి వారికి సూచనలు, సలహాలు. మీకు చతుర్థ స్థానంలో షష్టగ్రహ కూటమి, అర్ధాష్టమ శని సంచారం ప్రారంభం అవటం, ఇదంతా కాస్త ఒక 60-40 రేషియోలో మీ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎలాంటి విషయంలో కూడా కంగారు పడి డెసిషన్స్ తీసుకోవటం అంత మంచిది కాదు. ప్రశాంతంగా ఆలోచించాలి, నిదానంగా ఆలోచించాలి. ఒక ప్రయత్నం చేసేటప్పుడు ర్యాపిడ్ డెసిషన్స్ ఒక్కొక్కసారి వికటిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే జీవన శైలిలో కూడా కొన్ని మార్పులు సంభవించటం, కొత్త అనుభూతులు కూడా ఎదురవటం, అవంతా మీకు ఒక కొత్త పరిచయాన్ని కూడా ఇచ్చే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే మీరు ఏ పని చేసినా కుటుంబ సభ్యుల సహకారం అయితే లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు కూడా కొంతవరకు సానుకూలంగా ఉంటాయి. అయితే గతంలో ఏదో ఒక సమస్య ఎండ్ అయింది అనుకుంటే మరలా ఎవరో ఒకరి వలన, లేదంటే కొత్తగా పరిచయమైన వ్యక్తుల వలన కూడా ఆ సమస్య మళ్ళీ తిరగదోడే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాస్త విలువైన సమయం వృధా అవటం, కొంతమంది మీకు అన్నసరిగా కాల్ చేసి పనికిమాలిన ఆసుకు, లేకపోతే ఎవరో ఒకరు వచ్చి మీ టైంని వృధా చేయటం ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇది మీ బద్ధకం కాదు, ఇంటరప్షన్. ఎవరో ఒకరి మూలంగా ఇంటరప్షన్. కాకపోతే సెల్ ఫోన్ కాస్త దూరంగా ఉంటే బెటర్. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఈ ధనుస్సు రాశి వారు సెల్ఫ్ డ్రైవింగ్కి దూరంగా ఉంటే ఈ పక్షం రోజులు మంచిది. అలాగే మీకంట పెద్దవారితో, లేదంటే మీకంట పై అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడాలి. అంతే తప్ప కాస్త ఏదో చనువుగా మాట్లాడేసినట్లయితే ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి చిన్నపాటి ఆటంకాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కోర్టు సమస్యలో ఉన్నవారికి తీర్పు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. రుణ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలలో కదలికైతే కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకైతే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకైతే ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి కొత్త కొత్త ఆలోచనలు చేయటం, కొత్త కొత్త విధానాలతో ముందుకు వెళ్ళటం జరుగుతుంది ప్రజల్లోకి. అలాగే ఉద్యోగస్తులకైతే ఉద్యోగ బాధ్యతల రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి రావటం, అలాగే మీ పనితీరుకైతే మీ పై అధికారుల ప్రశంసలు కూడా లభిస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలా సిన్సియర్గా పనిచేస్తారు. పనిలో కూడా కాస్త కొత్తగా ఆలోచించటం, ఏదైనా ఒక పని అప్పచెప్పినా కాస్త వేగంగా పూర్తి చేయటం కూడా జరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా బాగుంది, గతం కంటే ఇప్పుడు బెటర్ అవుతూ ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఒకసారి ఆ బిజినెస్ గురించి క్షుణ్ణంగా అవగాహన పెంచుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని పెట్టండి. ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికి కూడా బాగుంది. నూతన అగ్రిమెంట్స్ కూడా కుదిరే పరిస్థితులు ఉన్నాయి. షేర్ మార్కెట్ దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి సమయం. చిరు వ్యాపారస్తులకు లాభాలు బాగానే వస్తాయి. కళాకారులకు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ గుర్తింపు అయితే అంత తొందరగా వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. విద్యార్థులు చదివింది గుర్తుపెట్టుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. టెన్షన్ కనిపిస్తూ ఉంది. చేతులకు కాస్త చెమటలు పెట్టేటువంటి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా ధ్యానం చేయండి. మీరు ఎంత ధ్యానం చేస్తే మీకు అంత బాగుంటుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే గతంలో ఏదైనా లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏమైనా ఉన్నట్లయితే కొద్దిగా మీరు అలాంటి వ్యాధుల విషయంలో కాస్త జాగ్రత్తగా మెడిసిన్ తీసుకున్నట్లయితే కోలుకునేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రేమికులకు మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది పనికిరాదు. ఇక ఈ రాశి వారికి 2, 4, 12, 14 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 1, 7, 9 తేదీలు నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఈ ధనుస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రవి కుజ మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. ఓం హ్రీం సూర్యాయ నమః ఈ మంత్రం 19 సార్లు ఉదయం సాయంత్రం సూర్యభగవానుడికి కాస్త నీళ్లు అర్ఘ్యంగా ఇస్తే ఇంకా బాగుంటుంది. అలాగే కుజుడికి ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్ ఈ 2 మంత్రాలు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మీరు వీటిని చూసి పఠించండి. అలాగే
మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.